వీడియో లెంత్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన చెక్ బౌన్స్ కేసుల్లోనూ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇష్యూ ఏ లీగల్ నోటీస్. అసలు ముందు లీగల్ నోటీస్ ఇవ్వాలంటే మనకి చెక్కు పర్సన్ ఇచ్చిన తర్వాత ఆ చెక్ని పట్టుకెళ్ళి బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత అది బౌన్స్ అవుతుంది. ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ బౌన్స్ అవుతుంది. నెక్స్ట్ డే బౌన్స్ అయిన తర్వాత ఆ బౌన్సింగ్ దగ్గర నుంచి ఈ బ్యాంక్ నుంచి ఆ బౌన్సింగ్ రిటర్న్ మెమో తీసుకుని అక్కడి నుంచి 30 days లోపు మనం వాళ్ళకి నోటీస్ పంపించాలి. ఒక 30 days దాటితే కనుక అది పనిచేయదు. ఆఫ్టర్ 30 days వాళ్ళు నోటీస్ అందుకున్న దగ్గర నుంచి 15 రోజులు వెయిటింగ్ టైం ఇవ్వాలి. 15 రోజులు వెయిటింగ్ టైం ఇచ్చిన తర్వాత ఇంకో 15 రోజులు ఆగి కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది చెక్ బౌన్స్ అంటే ద ఫస్ట్ ఈజ్ ఇష్యూయింగ్ ఎ లీగల్ నోటీస్ టు ద డిఫాల్టర్ డ్రాయర్ ఏ చెక్ according to the section 138 of the Negotiable Instrument Act 1881. The holder of the bounced check must send a legal notice to the drawer of the dishonored check within 30 days of the receiving the check return memo from bank. The notice should demand the payment of check amount within 15 days from the date of receipt of the notice. The cause of action arose on the end of 15th day. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన టోటల్ ఏమవుతుందంటే నోటీస్ పంపడం 30 రోజులు నోటీస్ పంపాలి. వాడు అందుకున్న తర్వాత 15 రోజులు ఆగి మన కోర్టులో ఫైల్ చేయాలి. ఒక ఫైలింగ్ టైం వచ్చి 15 days. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ వచ్చేసి 60 days. అంటే బౌన్స్ అయిన దగ్గర నుంచి 30 + 15 + 15 అంటే మొత్తం 60 days తర్వాతే 60 days లోప కేసు ఫైల్ చేయాలి. అంటే టోటల్ 60 days పడుతుంది మనకి కోర్టుకు వెళ్ళేటప్పటికి బౌన్స్ అయిన దగ్గర నుంచి. అంతేగాని బౌన్స్ అయిన వెంటనే మనకి ఎలా నోటీస్ ఇస్తే అలా డబ్బులు వచ్చేయడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే బౌన్స్ అయిన తర్వాత 60 days ఖచ్చితంగా పడుతుంది. కోర్టులో నెంబర్ అయ్యే టైంకి నెంబర్ అయిన తర్వాత మళ్ళీ అది మనకు ఫస్ట్ వాయిదా వచ్చేటప్పటికి ఇంకో 2 months అంటే టోటల్ వచ్చి 4 months పడుతుంది ఫ్రెండ్స్. మీకు చెక్ కేసు కోర్టులో వేసిన తర్వాత మీకు నెంబర్ అవ్వాలంటే కనుక. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనది ఈ ఎన్ఐ యాక్ట్ కేసులో సెకండ్ స్టెప్ వచ్చి ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్. ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్ అంటే ద కంప్లైంట్ నీడ్స్ టు బి ఫైల్డ్ బిఫోర్ ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ విదిన్ 30 days ఫ్రమ్ ద అక్యూరల్ ఆఫ్ ద cause of action. The complainant needs to be present before the magistrate at the time of filing. The original documents need to be shown to the magistrate. If prima facie is a case made out, the magistrate will post the matter for sworn statement. అంటే మనం ఎప్పుడైతే చెక్ బౌన్స్ అయ్యిందో మనం ఇందాక ఏమనుకున్నాం, బౌన్స్ అయిన దగ్గర నుంచి 30 days లోపు నోటీస్ పంపించాలి. తర్వాత 30 days తర్వాత అతనికి వెయిటింగ్ పీరియడ్ 15 days ఇవ్వాలి. 15 days నుంచి తర్వాత ఇంకో 15 days లోపు కేసు ఫైల్ చేయాలి. అంటే ఇది 30 + 15 ఇంకో 15 60 days. మనం ఫైల్ చేసిన తర్వాత ఈ 2 months తర్వాత మన నెంబర్ అయ్యి ఫస్ట్ వాయిదా రావడానికే ఇంకో 30 రోజులు, ఇంకో 30 నుంచి 60 రోజులు పడుతుంది. అప్పుడు అలా 60 రోజులు పట్టేటప్పుడు కోర్టులో మనం ఇది డాక్యుమెంట్స్ ఫైల్ చేసిన టైంలో ఈ కేసులో ప్రైమా ఫేసియా ఉందంటే కనుక కోర్టు ఏం చేస్తుంది, ద మ్యాజిస్ట్రేట్ విల్ పోస్ట్ ద మ్యాటర్ ఫర్ ద స్వాన్ స్టేట్మెంట్కి మ్యాటర్ పడుతుంది. అంటే చెక్ బౌన్స్ కేసు మనం వేసినంత మాత్రాన పేమెంట్స్ అనేవి రావు. సో దయచేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో మన ఎన్ఐ యాక్ట్ క్లాస్లోని స్టెప్ 3 వచ్చి స్వాన్ స్టేట్మెంట్. అట్ ది స్టేజ్ the complainant needs to enter the witness box and give further details regarding the case. If the magistrate is satisfied that there is some substance in the case of the complainant, then he will issue a summons to the accused. అయితే సర్వసాధారణంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్వాన్ స్టేట్మెంట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్లోనే మనం అంటే యాజ్ ఏ లాయర్గా మేము ఫైల్ చేసేస్తాం స్టార్ట్. అంటే సపరేట్గా మళ్ళీ కోర్టులో దీనికోసం సమయం వేస్ట్ చేయం. అప్పుడు ఫైల్ చేసి ఈ సమన్స్ కూడా అప్పుడే కట్టేస్తాం. కట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సమయం కొంచెం కలిసి వస్తుంది. అయితే మన ఆ కేసు ఫైల్ చేసిన కోర్టులో నెంబర్ అయిన తర్వాత అక్యూజ్డ్ అంటే ఇందులో మనకి ఎవరైతే చెక్ ఇస్తారో చెక్ ఇచ్చిన వ్యక్తిని అక్యూజ్డ్ అంటాం మనం. ఎవరైతే చెక్ తీసుకున్న వ్యక్తిని కంప్లైనెంట్ అంటాం మనం. అయితే కంప్లైనెంట్ త్రూ అడ్వకేట్ ద్వారా కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత సమన్స్ అనేవి త్రూ
పోస్ట్ ద్వారా కోర్టు పంపిస్తుంది అతనికి, బాబు నీ మీద పలానోడు చెక్ బౌన్స్ కేసు వేసాడు, పలానా రోజున డేట్ హీరింగ్ ఉంది, నువ్వేమన్నా చెప్పుకుంటే కనుక వచ్చి నీ యొక్క లాయర్ని పెట్టుకుని నీ లాయర్ ద్వారా నువ్వు చెప్పుకో అని చెప్పేసి కోర్టు అతను సమన్ పంపిస్తుంది. అయితే ఇక్కడే మనకి చాలా క్రిటికల్, వాడు సమన్ అందుకుంటే కోర్టుకు వచ్చాడు అనుకోండి, లాయర్ని పెట్టుకుంటే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. కానీ చాలా కేసుల్లోనూ చాలామంది 190% సమన్ అందుకోరు, సమన్ తీసుకోరు. వాళ్ళ సమన్ తీసుకునే వరకు కూడా యాజ్ ఏ కంప్లైనెంట్గా మీరు త్రూ అడ్వకేట్ ద్వారా బేటా కడుతూనే ఉండాలి. ఈసారి సమన్ అందుకోకపోతే మళ్ళీ సమన్ కట్టాలి, మళ్ళీ సమన్ కట్టాలి, మళ్ళీ సమన్ కట్టాలి. ఒకవేళ ఇంక ఎన్నిసార్లు కట్టినా సమన్ తీసుకోలేదంటే కనుక మన కోర్టులో ఏమవుతుందంటే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుంటాం, అంటే స్టెప్ పిటిషన్ అంటాం. స్టెప్ పిటిషన్ వేయాలి. దీంట్లో వేయడం అంటే కనుక సార్ ఇలా పలానా అతను తీసుకుంటలేదు, అందుకని మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఇవ్వమని చెప్పేసి అడగాలి. అలా ఆల్టర్నేటివ్ అడగాలంటే కనుక మనం ఏం అడుగుతాం, ఈ అడ్వకేట్స్లోనే ఒక అడ్వకేట్ని సెలెక్ట్ చేసి అతను ఆ రోజు బాబుని సమనం అతను పోస్ట్ ద్వారా పంపిస్తుంటే తీసుకుంటలేదు కాబట్టి నువ్వు వెళ్ళి కంప్లైంట్ అలాంగ్ విత్ కంప్లైంట్తో వెళ్ళి ఆ సమన్ అందించు అని చెప్పి కోర్టు ఒక అడ్వకేట్ని నియమిస్తుంది. అలా కోర్టు ఒక అడ్వకేట్ని నియమించడాన్ని అడ్వకేట్ కమిషనర్ అంటారు అతన్ని. అయితే అతనికి ఛార్జెస్ వచ్చి కంప్లైంట్ ఎవరైతే చెక్ కేసు వేసారో వాళ్ళే ఆ డబ్బులు పెట్టుకోవాలి. అతనికి అది లోకల్ అయితే 1000 అని అవ్వచ్చు, 1500, 2000, 2500, 3000 అది చెప్పలేం. జడ్జి గారి యొక్క మైండ్ బట్టి వేస్తారు అమౌంట్. ఆ అమౌంట్ అనేది ఎవరైతే చెక్ కేసు వేస్తారో ఆ వ్యక్తి ఆ అడ్వకేట్ కట్టాలి. కట్టి అతను తీసుకుని వెళ్ళి ఇదిగో అతనే అని చెప్పి చూపించాలి. చూపిస్తే అప్పుడు అతను ఏం చేస్తాడో ఆ సమన్ అతనికి ఇస్తాడు. ఒకవేళ అతను తీసుకోలేదు అనుకో, అయితే ఏంటంటే అవాయిడ్ దిస్ సమన్స్ అని చెప్పి రాసేసి పార్టీ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ నోటీస్ అని చెప్పేసి రాసి కోర్టుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఇస్తే అప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. అప్పుడు కోర్టు ఎప్పుడైతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిందో అలాగే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అనేది మాత్రం వెంటనే అరెస్ట్ అయిపోయాడు. మళ్ళీ ఆ ఎన్బిడబ్ల్యూ కూడా అది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి మళ్ళీ 1 or 2 వాయిదాలు పడుతుంది. సో ఇది నెక్స్ట్ టాపిక్, ఈ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ అప్పటికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మన ఎన్ఐ యాక్ట్ క్లాస్లోని స్టెప్ 4 వచ్చేసి అపీరియన్స్ ఆఫ్ అక్యూజ్డ్. అంటే అర్థం ఏంటంటే కోర్టుకి ఎవరైతే కేసు వేసాడో అతను మనం కంప్లైంట్ అనుకున్నాం, ఎవరైతే చెక్ ఇచ్చారో అతను అక్యూజ్డ్ అనుకున్నాం. ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి ఆఫ్టర్ రిసీవింగ్ సమన్స్, అంటే సమన్ అందుకున్న తర్వాత, అంటే త్రూ పోస్ట్ ద్వారా కానీ త్రూ అడ్వకేట్ కమిషనర్ ద్వారా కానీ సమన్ అందుకున్న తర్వాత ఖచ్చితంగా అతను కోర్టుకు రావాలి. రాకపోతే ఏమవుతుందంటే కనుక ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఆన్ రిసిప్ట్ ఆఫ్ సమన్స్ the accused need to appear in the court. If he does not appear in the court will issue an arrest warrant against him. After appearance, the accused is supposed to take a bail from the court, or in the alternative, the accused advocate can file petition to revoke the NBW citing the రీజన్స్ ఫర్ హిజ్ నాన్ అపీరెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమన్ అందుకున్న తర్వాత రాలేదనుకోండి, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది. ఎప్పుడైతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిందో, బీడబ్ల్యూ అవ్వచ్చు, ఎన్బిడబ్ల్యూ అవ్వచ్చు, ఇష్యూ అయిన తర్వాత అప్పుడు అతను ఏం చేస్తాడో, ఈ వాయిదాకి రాలేకపోయాడు, నెక్స్ట్ వాయిదాకి అతను అడ్వకేట్ని తీసుకొచ్చి, అంటే డైరెక్ట్గా బెయిల్ వేయరు, ముందు ఫస్ట్ రీకాల్ పిటిషన్ అంటాం ముందు. అంటే రీకాల్, అయ్యా నేను మొన్న లాస్ట్ వాయిదాకి నేను రాలేకపోయాను, దయచేసి నా మీద బీడబ్ల్యూ కానీ ఎన్బిడబ్ల్యూ కానీ నా మీద ఉంది, సో దాన్ని క్లోజ్ చేయమని చెప్పేసి త్రూ అడ్వకేట్ ద్వారా రీకాల్ పిటిషన్ వేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి 1 or 2 అటెంప్ట్స్లో జడ్జి గారు క్షమించేసి ఆ రీకాల్ చేసేస్తారు. అంటే రీకాల్ చేయగానే అతని మీద ఉన్న అరెస్ట్ వారెంట్ పోయి నెక్స్ట్ నుంచి వాయిదాలకు రావాలన్నమాట. ఇది ప్రాసెస్. ఒకవేళ లేదు, అలా రీకాల్ చేసిన తర్వాత కూడా అట్మాట్లో మానేస్తున్నాడు అనుకోండి, ఇంకో వాయిదాకి వస్తున్నాడు, మళ్ళీ మానేస్తున్నాడు, మళ్ళీ రీకాల్ వేస్తున్నారు, మళ్ళీ మానేస్తున్నాడు, మళ్ళీ రీకాల్ వేస్తున్నాడు ఆ లాయర్ ద్వారా, అలా జడ్జి గారు కూడా ఓ 2-3 టైమ్స్ చూసి ఈసారి పర్మనెంట్గా ఎన్బిడబ్ల్యూ ఇచ్చి త్రూ డైరెక్ట్గా జైలు పంపించేస్తారు. ఇంక జైలు పంపగానే అతను ఏం చేయాలి, మళ్ళీ తన అడ్వకేట్ ద్వారానే బెయిల్ పెట్టుకుని బెయిల్ వేసుకుని, ఆ బెయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ షూటీలు పెట్టుకుని 1 or 2 షూటీస్ పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఆ బెయిల్ పేపర్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు షూటీస్ కూడా ఓకే చేసిన తర్వాత అప్పుడు అతను బెయిల్ మీద రిలీజ్ అవుతారు జైలు నుంచి. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కేసు అయిపోదు, మళ్ళీ అతను వాయిదాలకు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన టాపిక్. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము, ప్లీజ్ వెయిట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఎన్ఐ యాక్ట్లోని స్టెప్ 5 వచ్చేసి ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్.
అంటే దీని అర్థం ఏంటి? ద కోర్ట్ విల్ ఎగ్జామిన్ ద అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 251 సిఆర్పిసి వెదర్ హీ హ్యాస్ కమిటెడ్ ద అఫెన్స్ ఆర్ నాట్. ఇఫ్ ద అక్యూజ్డ్ అడ్మిట్స్ ద గిల్ట్, the court will immediately give him punishment. If he pleads innocence, the court will post the matter for evidence. అంటే మనకి ఇందాక మనం ఏమనుకున్నాం, కేసు వేసాము, అయ్యింది, కేసు వేసిన తర్వాత సమన్స్ పంపించాము, నెక్స్ట్ స్టెప్లోను సమన్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ సమన్స్ కోర్టుకి అపీరెన్స్ అయ్యాడు, కంటిన్యూషన్ వచ్చాడు, లేదంటే కంటిన్యూషన్ రాలేదు, రీకాల్స్ చేసుకున్నాడు, అవన్నీ అయిపోయింది. ఆ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కోర్టులో ఒక ఎగ్జామినేషన్ అంటారు. దీన్ని ఫస్ట్ ఎగ్జామినేషన్ అనుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామినేషన్స్ 2 times జరుగుతుంది. అంటే ఇలా స్టార్టింగ్లో ఒకసారి జరుగుతుంది, మళ్ళీ కేసు అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో కోర్టు అడుగుతుంది, ఏమని అడుగుతుంది? అయ్యే బాబు, నీ మీద ఇలా పలానా కంప్లైంట్ అనేవాడు ఒక పర్సన్ నువ్వు ఏదో చెక్ ఇచ్చేవని అది బౌన్స్ అయిందని చెప్పేసి నీ మీద ఇలాగ ఎన్యాక్ట్ కేసు ఫైల్ చేసాడు. అందువల్ల ఏంటంటే నేరం గురించి నువ్వు నేరం ఒప్పుకుంటున్నావా అంటారు. ఒకవేళ గమ్మున కొంతమంది తెలియక ఇక్కడ కనుక అవును సార్ నేరం ఒప్పుకుంటున్నానండి అని గమ్ముని ఈ నేరం నేనే చేశాను, అవును చెక్ ఇచ్చాను, నేను నేరం చేశాను అని ఒప్పేసుకున్నాడు అనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏమి ఉండవు. ఇంకా అక్కడతోటే అతను జైలుకి వెళ్ళిపోతాడు. అంటే కంపల్సరీగా అతనికి కోర్టు శిక్ష విధించేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది అడ్వకేట్స్ అంటే అక్యూజర్స్ అడ్వకేట్లు ఏంటంటే నేరం చేయలేదని చెప్పు అని చెప్తాం మేము. అప్పుడు సార్ అయ్యా నేరం ఏం చేయలేదు, నాకు ఏం తెలియదు అంటారు. అనగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవిడెన్స్ పడుతుంది. ఎవిడెన్స్ అంటే సాక్ష్యం. అసలు ఏంటి, ఇతని దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, అలాగే అతను కంప్లైంట్ వేసిన సాక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. ఆ స్టెప్కు పడిపోతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది పెద్ద కష్టమేం కాదు. 2 types ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఇది ఫస్ట్ ఎగ్జామినేషను. ఏమి ప్రశ్న అడిగినప్పుడు నేను నేరం చేయలేదు అని చెప్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఎన్యాక్ట్ క్లాస్లోని సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఎవిడెన్స్ అంటే సాక్ష్యం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎగ్జామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే కనుక అంటే అక్యూజ్డ్కి సంబంధం ఉండదు. అంటే కంప్లైంట్ సైడ్ అంటే ఎవరైతే చెక్ తీసుకున్న వ్యక్తి వాళ్ళకి అడ్వకేట్ ద్వారా ఈ సాక్ష్యాన్ని ప్రవేశపెడతారు. ఈ సాక్ష్యం ప్రవేశపెట్టేటప్పుడు దీన్ని ఏమంటారంటే చీఫ్ అఫిడవిట్ అని అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు అఫిడవిట్ వేస్తారు. దీన్నే మనం ఏంటంటే ట్రయల్ కండక్ట్ చేస్తున్నారా అంటాం, ట్రయల్ స్టార్ట్ అవుతుందా అంటాం. ఈ ట్రయల్లో ఈ స్టెప్ను వచ్చేసి చీఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఒక అఫిడవిట్ రూపంలోనూ ఆ అడ్వకేటు ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, సాక్ష్యాలు ఏమి ఉన్నాయి, ఇతను ఎలా తెలుసు ఇవన్నీ చెప్పి ఒక ప్రొఫార్మా టైప్లో తయారు చేసి దాన్ని ఒక అఫిడవిట్లో చేసి ఈ అఫిడవిట్ మట్టుకొచ్చి కోర్టుకి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అదర్ సైడ్ కౌన్సిల్ ఉంటారు కదా, అంటే అక్యూజ్డ్ సైడ్ కౌన్సిల్కి నోటీస్ కూడా ఇవ్వాలంటే వాళ్ళ రిసీవ్డ్ కాపీ అని రాయాలి. వాళ్ళకు ఒక కాపీ ఇచ్చి మన దగ్గర కాపీ పెట్టి కోర్టుకో కాపీ ఇవ్వాలి. కోర్టు కాపీ ఇచ్చిన కోర్టు ఏం చేస్తుందంటే మనల్ని విట్నెస్ బాక్స్లోకి అంటే మనల్ని అంటే ఎవరైతే కేసు వేసిన వ్యక్తిని విట్నెస్ బాక్స్లోకి ప్రవేశపెడతారు. అంటే అతను వచ్చి ప్రమాణం చేస్తాడు. దేవుని యందు ప్రమాణం చేసి అంతా నిజమని చెప్తాను, నిజం తప్ప ఇంకేం చెప్పనని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు అక్కడ అతన్ని అలా కూర్చోబెట్టడాన్ని దాన్ని ఏమంటారు, చీఫ్ ఎగ్జామినేషన్ ఓత్ అంటారు. దాన్ని ఓత్ అంటే ప్రమాణం. అప్పుడు ఆ పేపరు జడ్జి గారు చూపించి ఇందులో ఉన్న సంగతులన్నీ నీకు తెలుసా, ఈ సంతకం నీదేనా అని అంటే ఇందులో సంగతులు తెలుసు, అన్నీ నాకు తెలుసు అంటాం. అనగానే జడ్జి గారు ఏం చేస్తారు, అక్యూజ్డ్ కౌన్సిల్ని క్రాస్ చేయమని అడుగుతారు. ఒకవేళ వాళ్ళు ఇమీడియట్గా ఈ రికార్డు మీద అవగాహన ఉందనుకో వెంటనే క్రాస్ చేసేయచ్చు. ఒకవేళ వాళ్ళకి ఈ రికార్డు మీద ఇంకా అవగాహన లేదు, ఇంకా చదువుకోవాలనుకో వాళ్ళు ఏం చేస్తారంటే టైం అడుగుతారు. ప్రీ టైం సార్ అంటారు దీన్ని. అనగానే అప్పుడు మనం ఏం చేద్దాం, మన కంప్లైంట్ అనే వ్యక్తి విట్నెస్ బాక్స్లోకి వెళ్ళాం కదా, విట్నెస్ బాక్స్లోకి వెళ్ళిన వ్యక్తి మనకు దాంట్లో దిగిపోయి బయట సంతకం పెట్టేసి బుక్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు అక్యూజ్డ్ కౌన్సిల్ ఎప్పుడు క్రాస్ అంటాడో, అతను ఎప్పుడు క్రాస్ రెడీ అంటాడో అప్పుడు మనం కంప్లైంట్ అనేవాళ్ళు రావాలి. చాలామంది అడ్వకేట్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ వాయిదాకి రెడీగా చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే టైం డిలే, ప్రే టైం అని అలా 2-3 వాయిదాలు 4 వాయిదాలు అలా వాయిదాలు లాక్కుంటూ ఉంటారు. సో అదేంటంటే
అంటే టైం డ్రాగన్ చేస్తుంటారు, కావాలని అదర్ సైడ్ అడ్వకేట్లు టైం డ్రాగన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అడ్వకేట్లు ఉంటారు, అలా అందరిని అనట్లేదు నేను. చాలామంది మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఏం చేస్తారంటే వర్క్ సిన్సియర్గా ఉన్న అడ్వకేట్లు వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరకు ఒక మ్యాటర్ వస్తే కొంతమంది అయితే అదే రోజే చేసేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ వాయిదాకు రెడీగా చేసేస్తారు. అప్పుడు ఆ రోజు ఏమవుతుంది, ఏం చేస్తారు దాంట్లో అంటే కనుక అక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఏం ప్రవేశపెడతారు దాంట్లో అంటే, ఫస్ట్ మీకు బౌన్స్ అయిన చెక్ ఉంటుంది కదా, బౌన్స్ అయిన చెక్ ఒకటే. 2 బ్యాంకులో అది మనం ప్రజెంట్ చేసినప్పుడు ప్రజెంటేషన్ స్లిప్ 2. 3 రిటర్న్ మెమో, అంటే చెక్కు బౌన్స్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా రిటర్న్ మెమో, ఆ రిటర్న్ మెమో 3. 4 మీరు ఎక్యూజ్డ్కి పంపిన లీగల్ నోటీస్ కాపీ. 5 ఆ కాపీ పంపినప్పుడు పోస్టల్ రిసిప్ట్ ఉంటుంది, పోస్టల్ రిసిప్ట్. తర్వాత పోస్టల్ రిసిప్ట్ పంపిన తర్వాత అతను తీసుకున్నాడు అనుకో, రిసీవ్ చేసుకున్నాడు అనుకోండి, రిసీవ్ చేసుకుంటే ఎక్నాలజ్మెంట్ వస్తుంది మనకి, ఎక్నాలజ్మెంటు. ఓకే, ఇంకా దీంట్లోనూ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రోనోట్ కూడా ఉందనుకోండి, ప్రోనోటు. అంటే మొత్తం 7 డాక్యుమెంట్స్ ఉంటే 7 డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మొత్తం అన్నింటిని కూడా 7 డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రొడ్యూస్ చేస్తే ఈ 7 డాక్యుమెంట్స్ కూడా కోర్టు పరిశీలించి వీటిని మార్క్ చేస్తారు. మార్క్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుని అంటే అన్ని మార్కింగ్ జరుగుతాయి. ఈ డాక్యుమెంట్స్ 7 డాక్యుమెంట్స్ని కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేసి వీటి మీద అదర్ సైడ్ అంటే ఎవరో మనం చెక్ ఇచ్చిన వ్యక్తి యొక్క అడ్వకేట్ ఉంటారు కదా, ఆ అడ్వకేట్ మనల్ని క్వశ్చన్స్ చేస్తారు. ఈ చెక్ మీరు ఎలా ఇచ్చారు, అది చెక్ ఎలా తీసుకున్నారో, అప్పు ఎలా ఇచ్చారు, మీకు అతనికి రిలేషన్ ఏంటి, ఇదంతా జరుగుతుంది. ఏం జరిగినా కూడా మొత్తం మీద ఆ రోజు అక్కడ మీకు తెలిసిన ప్రశ్నలన్నీ చెప్పండి, తెలియని చెప్పండి, అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనల్ని అడుగుతారు, కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ అంటారు, ఇంకా అదనపు సాక్ష్యం ఏమైనా ఉందా అని అడుగుతారు. ఉందన్నాం అనుకోండి, మనకు ఒక స్టెప్ ఇస్తారు, ఫర్దర్ ఎవిడెన్స్ అని ఒక స్టెప్ ఇస్తారు. ఇంకా మన దగ్గర అదనపు సాక్ష్యాలు ఏమి లేవు అనుకోండి, సార్ ఎవిడెన్స్ లేదంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇస్తారు స్టెప్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతారు. వాళ్ళు ఉందన్నారు అనుకోండి, వాళ్ళకి ఇస్తారు ఫర్దర్ ఎవిడెన్స్ స్టెప్. ఒకవేళ వాళ్ళు కూడా లేదని అనుకోండి, అక్కడ వాళ్ళకి కూడా ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆర్గ్యుమెంట్కి పడుతుంది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం, వెయిట్. సో ఫ్రెండ్స్, మన ఎన్యాక్ట్లోని స్టెప్ 7 వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవిడెన్స్ పార్ట్ మనం మాట్లాడుకున్నాం. ఎవిడెన్స్ పార్ట్ అంటే మన సైడ్ ఎవిడెన్స్ అయిపోయింది, అంటే కంప్లైంట్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయింది, అక్యూజ్డ్ సైడ్ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయింది. ఈ 2 అయిపోయిన తర్వాత స్టేట్మెంట్. అంటే దీని స్టేట్మెంట్ అంటే ఒక రకంగా చెప్పండి, ఇందాక మనం అనుకున్నాం కదా, వన్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంటిది, అంటే సెకండ్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద కంప్లైంట్ సైడ్ ఎవిడెన్స్ ఈజ్ ఓవర్, ద కోర్ట్ విల్ పుట్ సమ్ క్వశ్చన్స్ ద అక్యూజ్డ్ రిగార్డింగ్ హిస్ గిల్ట్ అండర్ సెక్షన్ 313 of CRPC. The accused needs to give the explanation whether he is guilty of the offence or not. ఇక్కడ మళ్ళీ కోర్టు అడుగుతుంది. ఇందాక ఎగ్జామినేషన్ ఏమి అడిగింది, పలానోళ్ళు చెక్ ఇచ్చారు, అదే పలానోడికి నువ్వు చెక్ ఇచ్చావంట, ఆ చెక్ బౌన్స్ అయింది, దాని మీద నువ్వేమన్నా మాట్లాడేది ఏమైనా ఉందా అని అడిగింది. నాకు అంత అబద్ధం నాకేం తెలియదు అన్నాడు. ఇక్కడ ఏం అడుగుతుంది, నీకు ఎగ్నిస్ట్గా కంప్లైంట్ సైడ్ వాళ్ళు నువ్వు చెక్ ఇచ్చేవని, ప్రామిసరీ నోట్ ఇచ్చేవని, చెక్ బౌన్స్ అయిందని ఇవన్నీ సాక్ష్యాలని ప్రవేశపెట్టారు. మరి వీటి మీద నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారు ఇక్కడ. అప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక్కడ చాలామంది అడ్వకేట్లు, అక్యూజ్డ్ అడ్వకేట్లు అని ఇక్కడ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. నాకేం తెలియదండి, అంత అబద్ధం అండి అని మళ్ళీ చెప్పమంటారు. అలా చెప్పారు అనుకోండి, నెక్స్ట్ ఏముందండి, డిఫెన్స్ ఎవిడెన్స్ పడుతుంది. అంటే యాక్చువల్ మరి ఇందాక ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం కదండి, కానీ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ తర్వాత కూడా కోర్టు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మనకి మళ్ళీ. అంటే ఏంటంటే 1 more ఛాన్స్ ఇస్తుంది. అంటే ఈ బోత్ సైడ్స్కి ఎవరికైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతుంది. ఉందన్నాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఈ టైంలో కూడా మళ్ళీ ఎవిడెన్స్ వేసుకోవచ్చు. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత, ఎవిడెన్స్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్గ్యుమెంట్కి పడుతుంది. సో ఆర్గ్యుమెంట్ స్టెప్ గురించి మాట్లాడదాం, ప్లీజ్ వెయిట్. అయిపోయింది. ఇందాక ఫ్రెండ్స్ మన ఎన్యాక్ట్లోని నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ 8th స్టెప్ వచ్చేసి డిఫెన్స్ ఎవిడెన్స్. అంటే ఇక్కడ డిఫెన్స్ ఎవిడెన్స్ ఏంటి, ఇందాక నేను చెప్పాను, ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతాయి, బోత్ సైడ్స్ ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేట్మెంట్ పడింది. అంటే దాన్ని 313 ఎగ్జామినేషన్ అన్నాం మనం. మళ్ళీ ఎవిడెన్స్ ఏంటి అంటే కనుక కోర్టు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది మనకు, ఇంకో నెక్స్ట్ ఛాన్స్ ఇస్తుంది, ఒకవేళ ఏమన్నా మన ఎవిడెన్స్లు ఉన్నాయా అనేది. సో ఆఫ్టర్ ది అక్యూజ్డ్ స్టేట్మెంట్, ద కోర్ట్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ద అక్యూజ్డ్ టు లీడ్ హిజ్ ఎవిడెన్స్. The accused can produce documents as well as
witnesses in support of his case. Accused and his witnesses will be crossed by the counsel for complainant. After this, the case is posted for arguments. అంటే ఒకవేళ మళ్ళీ ఏమన్నా మన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మర్చిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ ఎవిడెన్స్. అంటే ఇక్కడ ఎవిడెన్స్ మర్చిపోవడం ఏంటి అని అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు కంప్లైంట్ అనేవాడు విట్నెస్ బాక్స్లోకి ఎక్కినప్పుడు అతను ఏమనుకున్నాం మనం చీప్ ఎప్పుడు వేస్తాడో మన ఓత్ అయ్యింది అనుకున్న తర్వాత మన అక్యూజ్డ్ అడ్వకేట్ వచ్చి అతను క్రాస్ చేయాలి. కానీ అక్కడ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల లేదా ఏదో వర్క్ మీద ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రాస్ జరగదు, క్లోజ్ అయిపోతుంది. క్రాస్ క్లోజ్ అయిపోతుంది అంటే క్రాస్ నీళ్ళు అని చెప్పి జడ్జి గారు రాసి ఎవిడెన్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు అయ్యో క్రాస్ చేయలేదు అని మనం భయపడకుండా అక్యూజ్డ్ సైడ్ అడ్వకేట్ కానీ లేదా అక్యూజ్డ్ కానీ వాళ్ళకి ఒక ఛాన్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రాస్ని ఓపెన్ చేయడానికి మనం రీఓపెన్ పిటిషన్ వేసుకుంటాం. మనం రీఓపెన్ పిటిషన్ వేసి దీంట్లో ఏంటంటే విట్నెస్ రీకాలింగ్. అంటే విట్నెస్ అంటే ఎవరు దీంట్లోనూ కంప్లైంట్ వేసిన వ్యక్తి విట్నెస్. అంటే అతను క్రాస్ చేయలేకపోయాడు కదా అడ్వకేట్, అందుకని అతను మళ్ళీ రమ్మని కోర్టు అతనికి అతని అడ్వకేట్ ద్వారా కవర్ పంపిస్తుంది అనమాట. అలా పంపించడాన్ని మనం విట్నెస్ రీకాలింగ్ అంటాం. అంటే అతను మళ్ళీ వచ్చిన తర్వాత అతన్ని మన అక్యూజ్ సైడ్ అడ్వకేట్ క్రాస్ చేసుకోవచ్చు. క్రాస్ చేసి క్రాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ పడుతుంది. సో ఆర్గ్యుమెంట్స్ ఏంటన్నది నెక్స్ట్ స్టెప్ 9th స్టెప్ చూద్దాం. ప్లీజ్ వెయిట్. సో ఫ్రెండ్స్, మన ఎన్యాక్ట్ క్లాస్లోని స్టెప్ 9 వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? బోత్ ద కంప్లైనెంట్ కౌన్సిల్ అంటే కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ అండ్ అక్యూజ్డ్ కౌన్సిల్ విల్ సబ్మిట్ దేర్ ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద కోర్ట్. దే కెన్ ఆల్సో ఫర్నిష్ judgments of High Courts and Supreme Court in support of their case. Normally, a written argument containing a gist of the oral argument is also furnished to the court. అంటే ఏంటంటే ఏ కంప్లైంట్ సైడ్ అడ్వకేట్ అంటాడో తన ఆర్గ్యుమెంట్ వాదన చెప్తాడు. అయ్యా మరి మాకు పలానా పర్సన్ అక్యూజ్డ్ చెక్ ఇచ్చాడు, బౌన్స్ అయింది, ఇదిగోండి పలానా హైకోర్టులో ఈ జడ్జిమెంట్ ద్వారా అతనికి శిక్ష విధించండి లేదా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అతను వాదన చెప్తాడు. అక్యూజ్డ్ సైడ్ కౌన్సిల్ ఏం చేస్తారు, వీళ్ళ తరపున విట్నెస్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, వీళ్ళు ఏమంటారు, మా వాడు చెక్ ఇచ్చాడు లేకపోతే ఇవ్వలేదను, సో పలానా కేసులో హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ ప్రకారం అతని యొక్క విట్నెస్ చెప్పిన సమాధానాలు సరిగ్గా లేవు కాబట్టి ఈ కేసుని డిస్మిస్ చేయండి, మా పర్సన్కి అక్విటల్ ఇవ్వండి అని అడుగుతారు. అక్విటల్ అంటే నిర్దోషిగా బయట తీసుకురావడం, కన్విక్షన్ అంటే శిక్ష పడడం. ఇక్కడ 2 పదాలు ఉంటాయి. అనగానే కోర్టు ఏం చేస్తుందంటే ఇరు పక్షాల ఆర్గ్యుమెంట్స్ వింటుంది. ఇతను ఏం చెప్తున్నాడు విని కోర్టు ఫైనల్ డెసిషన్ కోసం జడ్జిమెంట్ అనే స్టెప్కి వేస్తుంది ఇంకొక రోజు. సో ఆ జడ్జిమెంట్ స్టెప్ ఏంటో మళ్ళీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ప్లస్ ఆఖరి స్టెప్ వచ్చేసి స్టెప్ 10 జడ్జిమెంట్ అంటే ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్స్ అంటే కోర్టు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ద కేస్ ఈజ్ పోస్టెడ్ ఫర్ జడ్జిమెంట్. ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ ద అక్యూజ్డ్ యాజ్ కమిటెడ్ అఫెన్స్ అంటే కోర్టు కనుక అక్యూజ్డ్ నేరం చేసాడని కనిపెట్టింది అనుకోండి, హీ విల్ పనిష్డ్ విత్ ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్. ఓకే, ఇఫ్ హీ ఈజ్ ఇన్నోసెంట్ ద కోర్ట్ విల్ అక్విట్ హిమ్. ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ కన్విక్టెడ్ అంటే శిక్ష పడింది అనుకోండి, పడితే హీ కెన్ ఫైల్ అన్ అప్పీల్ బిఫోర్ ద సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్ అంటే జిల్లా కోర్టు. within 30 days from the date of judgment or receipt of certified copies. అంటే ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అతను నేరం చేసినట్టుగా కోర్టులో ప్రూవ్ అవ్వలేదు అనుకోండి, అతను బయటపడిపోతాడు. ఒక నేరం చేసినట్టుగా ప్రూవ్ అయిందనుకోండి, ఖచ్చితంగా కోర్టు ఏం చేస్తుందంటే ఫైన్ అంటే ఏంటో కాదు. ఇప్పుడు మనకి ₹1,00,000 చెక్ కేసు వేసాం అనుకోండి, అదే ₹1,00,000 ఫైన్ ఒక 1 year జైలు శిక్ష లేకపోతే 6 months జైలు శిక్ష విధించవచ్చు. లేదా ఒక్కొక్కసారి ఆ ఫైన్ అమౌంట్ డబల్ కూడా చేయొచ్చు. ఒకసారి అంటే లక్ష కట్టాలని చెప్పొచ్చు. ఏం చెప్పినా అతను ఏంటంటే జడ్జిమెంట్ రోజున అక్యూజ్డ్ అనే వ్యక్తి కన్విక్ట్ అయ్యానుకోండి, కన్విక్ట్ అయితే అలాగే కన్విక్ట్ అయ్యాడు కదా వెంటనే జైలుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకు అక్కడ శిక్ష పడినంత మాత్రాన వెంటనే జైలుకి వెళ్ళిపోడు. మళ్ళీ అతనికి ఏముంది అనుకున్నారు, అతని సైడ్ అడ్వకేట్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అదే రోజు 318 అని పిటిషన్ ఉంటుంది అన్నమాట. ఆ పిటిషన్ వేస్తారంటే పిటిషన్ అంటే ఈ శిక్ష పడింది కదా, ఈ 30 days మాకు టైం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటారు. ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి 2 షూటీలు వేసుకోవాలి ఆ రోజు. ఆ 2 షూటీలు వేసుకోగానే
వాళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది, అతను బయటకు వచ్చేస్తాడు, అంటే బయటకు వచ్చేస్తాడు. అప్పుడు రేపు నెక్స్ట్ డే నుంచి జిల్లా కోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ వేసుకుంటారు. అక్కడ అప్పీల్ పర్మిషన్ తెచ్చుకుంటారు, సెంటెన్స్ కాపీ తెచ్చుకుంటారు, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటారన్నమాట. అది తెచ్చుకుని ఇక్కడ లోయర్ కోర్టులో ఇస్తారు. లోయర్ కోర్టు ఏం చేస్తుంది, కాపీ రిసీవ్ చేసుకుని అతనికి ఈ రికార్డ్ అంతా కూడా జిల్లా కోర్టు పంపించేస్తుంది. అంటే ఇంక లోయర్ కోర్టులో మ్యాటర్ అయిపోయింది, జిల్లా కోర్టుకి వెళ్ళింది మ్యాటర్. ఇప్పుడు జిల్లా కోర్టు ఏం చేస్తుంది, అక్కడ ఒక 1 మంత్కో 2 మంత్కో టైం వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత జిల్లా కోర్టులో రికార్డు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఈ 1 lakh అమౌంట్లోను మన ప్రిన్సిపల్ అమౌంట్లో ఒక 15% అమౌంట్ కట్టాలి. ఓ 15% అమౌంట్ కట్టాలి. అంటే ఎక్కడ కట్టాలి అమౌంట్, కోర్టుకి కట్టాలి. కడితే ఆ అమౌంట్ కోర్టుకి రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కేసు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అమౌంట్ కట్టకపోతే ఏమవుతుంది, ఎన్బిడబ్ల్యూ, మళ్ళీ అక్కడ కూడా ఎన్బిడబ్ల్యూ వస్తుంది. అంటే ఇదేమి ఎన్యాక్ట్లో కేసులో డబ్బు కట్టాలంటే కనుక ఖచ్చితంగా అతను పరువు మర్యాదలు కలిగి ఉండాలి, నెక్స్ట్ ఆస్తి ఉండాలి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. అంటే అతను ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చే వ్యక్తి క్యాపబుల్ వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని అనామకులు డబ్బులు ఇచ్చి మనం వసూలు చేద్దాం, చెక్ ఉంది కదా వసూలు చేద్దాం అంటే చెక్తో మీరు చేసే పని చాలా లాంగ్ ప్రాసెస్. బ్యాంక్స్ ఉన్నాయి, ఒక అప్పు ఇవ్వాలంటే కనుక మినిమం 70 సంతకాలు 100 సంతకాలు పెట్టించుకుని కానీ అప్పు ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా ఖాళీ చెక్కును ఖాళీ నోటు పట్టుకొస్తే వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఏం చేస్తారు ఖాళీ చెక్తో ఖాళీ నోటుతోటి? సో అందుకని ఏంటంటే దయచేసి కొంచెం బాగా అవేర్నెస్గా తీసుకుంటారని నేను ఈ క్లాస్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే అసలు చెక్ మంచిదా, ప్రామిసరీ నోట్ మంచిదా, అసలు దేని మీద అప్పు ఇవ్వాలి, చెక్ మీద అప్పిస్తే మనం ఎలా వసూలు చేయగలం, ప్రామిసరీ నోట్ మీద అప్పిస్తే ఎలా వసూలు చేయగలం అనేది నెక్స్ట్ టాపిక్లో మీకు మంచి క్లాస్ చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.